మేము ఇక్కడ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ ప్రజల ముందు తీసుకొని రావాలనుకుంటున్నాము, దాని కొరకు వచ్చాము. ఎందుకంటే ఈ ఇష్యూ గురించి లాస్ట్ రఫ్లీ 10 to 15 days నుంచి కొన్ని విషయాలు నడుస్తూ ఉన్నాయి. ది ఇష్యూ రిలేట్స్ టు సరస్వతి పవర్, for which lease extension was given to 50 years. Now కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయడం జరిగింది దట్ on 10th of June regarding this issue, immediately we issued rejoinder. మరి one of the newspapers published the rejoinder. Other newspaper even did not publish that. Even published rejoinder was also not found satisfactory. So మేము ప్రభుత్వ పరంగా చాలా పరిశీలించాము, లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమేం కన్క్లూజన్కి వచ్చామంటే ఈ పబ్లికేషన్ వలన, ఈ స్టేట్మెంట్ వలన మరి గవర్నమెంట్కి, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి, మైన్స్ డిపార్ట్మెంట్కి మరి ప్రజల్లో ఒక డిఫేమేషన్ జరిగింది. సో దేర్ ఆఫ్టర్ ఆన్ 16th of this month, that is 16th June, we from the government side issued defamation notice to 3 agencies for see the notice were issued that an unconditional apology may be tendered within 15 days or civil and criminal defamation suits will be filed. So this notice was served to ex-chief minister, leader of opposition, Shri N. Chandrababu Naidu garu. అదేవిధంగా 2 newspapers which have published, Messrs. Ushodhya Publications Private Limited and Messrs. Amoda Publications Private Limited. So these 3 notices, 1 person and 2 publications ki notices serve చేయడం జరిగింది. సర్వ్ చేసిన తర్వాత కూడా మేము ప్రెస్ నోట్ ఒక ఇష్యూ చేసాం. ఇన్సిడెంట్లీ ఆ ప్రెస్ నోట్ కూడా ఎక్కడ కవర్ అవ్వలేదు. సో దేర్ ఫోర్ మేము ఇక్కడ ముందుకు వచ్చాం. ఎందుకంటే ఒకవేళ మా వర్జన్ కూడా, గవర్నమెంట్ వర్జన్ కూడా అదే ఒక బ్యాలెన్స్ పరంగా కవర్ అవుతూ ఉంటే మాకు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ సిన్స్ అవర్ వ్యూ వాజ్ నాట్ కవర్డ్, ఎందుకంటే మేము పదే చెప్తున్నాం, ఈ సరస్వతి పవర్కి లీజ్ ఎక్స్టెండ్ చేయడంలో ఏ ఒక ఇర్రెగ్యులారిటీ లేదు. 100% రూల్ పరంగా ఎగ్జామిన్ చేసి చేయడం జరిగింది. స్టిల్ ఎ లాట్ ఆఫ్ నెగటివ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్. దానివలన గవర్నమెంటు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఇమేజ్కి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది. మా వర్జన్ సరిగా ప్రెస్లో రావడం లేదు. కాబట్టి మేము ఇక్కడ ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ అవర్ నోటీస్ వీ హ్యావ్ గివెన్ డీటెయిల్ అకౌంట్స్. అర్లియర్ ఆల్సో యూ మే బి నోయింగ్, మా మినిస్టర్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇలాగే చేశారు ఈ ఇష్యూ మీద. హీ ఆల్సో గేవ్ ఎ లాట్ ఆఫ్ డీటెయిల్స్. ఇన్ఫ్యాక్ట్ there are 30 similar cases where leases were extended earlier also. This is 31st. ఇవన్నీ there is an act, ఆ యాక్ట్ ప్రొవిజన్ పరంగానే జరిగినాయి. మేము ఇంతకుముందు కూడా చెప్పాము, రాసి ప్రెస్ నోట్ ఇచ్చాము, నోటీసులో కూడా అదే చెప్పడం జరిగింది. సో అవర్ ప్లీజ్, when we have not done anything wrong, why somebody or some publication should unnecessarily defame the government that ఏదో తప్పులు జరిగినాయి. సో
దాని గురించి ఇది నోటీసెస్, డిఫమేషన్ సూట్స్ నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. Now 16th of June these notices were issued. We have 15 days time. దాని తర్వాత మేము చట్టపరంగా వేరే చర్యలు తీసుకుంటాం. మరి ది జియోస్ అండ్ యాక్ట్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరు ప్రెస్ వాళ్ళకి అవసరం ఉంటే వీ విల్ బీ గివింగ్ వన్ దిస్ థింగ్. అండ్ earlier also it has been given. Everybody knows also. I mean, it's not that I don't think there is any confidentiality in this. All GOs are in public domain. ఆల్ 30 అంటే అర్లియర్ 30 ప్లస్ ఇది 31 జియోలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అదేవిధంగా యాక్ట్ ప్రొవిజన్స్ కూడా. సో బేసికలీ దీస్ ఆర్ ది థింగ్స్ we just want to make clear to the public that no wrong of any kind has been committed by the government or the department, and therefore since కొన్ని పబ్లికేషన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయడం జరిగినాయి, వాటి వలన మాకు చాలా మా ఇమేజ్కి, డిపార్ట్మెంట్ ఇమేజ్కి, గవర్నమెంట్ ఇమేజ్కి డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది అన్ని చర్యలు తీసుకోవడం జరిగినాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు సే. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్, సిన్స్ అవర్ వర్జన్ హ్యాస్ నాట్ కమ్ అవుట్ ఇన్ ది ప్రెస్ అండ్ మీడియా వెరీ క్లియర్లీ, therefore we just want to make everything very clear. On this issue, if anybody wants to ask anything, I am open. ఏమండి? నో, అది తర్వాత చూస్తాం. ముందు నోటీస్ ఇవ్వడం జరిగినాయి. సో అది మేము మా లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత వన్స్ రిప్లైస్ కమ్ దెన్ అప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు డిసైడ్ అది అవ్వలేదు. బట్ సి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ ఇష్యూడ్ ది నోటీసెస్. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు దాన్ని బట్టి చర్యలు అవుతాయి. నో, మేము పరిశీలించాం, మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. సి దట్ వాట్ ఐమ్ టెలింగ్. సి వార్త వచ్చిన తర్వాత మేము దానికి రిజైండర్ ఇచ్చాం. రిజైండర్ సరిగా పబ్లిష్ అవ్వలేదు. అదే రకంగా పబ్లిష్ అవ్వలేదు. ఏ రకంగా వార్త పబ్లిష్ అయింది ఆ రకంగా మా రిజైండర్ ఏ విధంగా ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వలేదు. ఇంకొక న్యూస్ పేపర్లో కూడా చాలా షార్ట్ ఎక్కడో అది కూడా వేరే అన్ఇంపార్టెంట్గా ఏదో పబ్లిష్ చేశారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సి వాట్ ఐ వాంట్ టు సే, మేమేం తప్పు చేయకుండా కూడా ప్రజల ముందు యాజ్ ఇఫ్కి వీ హ్యావ్ డన్ అ బిగ్ మిస్టేక్ ఆ విధంగా మరి ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు? దట్ ఈస్ అవర్ యాక్చువల్లీ ప్లీ. No, see, earlier also notices have been given to media as well. You please find out the record. Earlier also notices have been given, cases have been registered, so many things have been done on media as well. Please find out the record. I have the record, and tarvata meeku chupistam. See, ఇప్పుడు మేము మొత్తం పరిశీలించాము, మా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇవి అన్ని చర్యలు తీసుకోవడం జరిగినాయి. వాళ్ళు నో ఆ ప్రెస్ మీట్ కవర్ అయింది మా రిజైండర్. ఇప్పుడు రిజైండర్ ఏని నో అది ఇప్పుడు దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నాట్ ఫర్ దాట్. అది మేము తర్వాత చెప్తాం మీకు అవసరం ఉంటే. పెండింగ్ మా దగ్గర ఏమన్నా నో, అది ఏదో విధంగా మేము చూడలేదు. బట్ అది డైరెక్ట్గా చెప్తారు. దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.